ఆ చర్చి డోర్ ఏంటి తెలుసా నీకు? ఇక ఓ స్త్రీ 2 కాళ్ళు ఇలా చాప ఉంటుంది, మధ్యలోంచి వెళ్ళడం, అదే డోర్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఈ సమయంలో మరి రాధా మనోహర్ దాస్ ఒక అద్భుతమైనటువంటి కామెంట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. అది అంటే స్వచ్ఛంగా నమ్మకమైనటువంటి కామెంట్, అంతేకాకుండా స్పష్టత, అంటే అబద్ధం లేనటువంటి కామెంట్. అది ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరు చెప్పినటువంటి చక్కని అబద్ధం వారు తీసుకొచ్చారు, పెద్దవారు వయసులో. కాబట్టి వారు చెప్పినటువంటి మంచి అబద్ధం ఎంత బాగుంది అనేది బైబిల్ గ్రంథంలో ఒక మాట సెలవిస్తూ ఉంది. అబద్ధములకు జనకుడును దాన్ని కొనసాగించేవాడు ఎలా ఉంటాడో, అబద్ధాన్ని ఎలా రుజువు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో చాలామంది ఉంటారు. అబద్ధాన్ని సత్యమని చెప్పడానికి చాలామంది ఉంటారు, కానీ ఎప్పటికైనా అబద్ధం అబద్ధమే. సో అసలు వారు ఏం మాట్లాడారో మీ అందరి కోసం ఈ వీడియో. చర్చి ఉంటుంది, ఆ చర్చి డోర్ ఏంటి తెలుసా నీకు? ఇక ఓ స్త్రీ 2 కాళ్ళు ఇలా చాప ఉంటుంది, మధ్యలోంచి వెళ్ళడం, అదే ఓ స్త్రీ. చూసారు కదా, ఈ వీడియోకి ధీటుగా ఘాటుగా స్పందించి బ్రదర్ శాంసన్, నాకెంతో ఇష్టమైనటువంటి యవనస్తులు, బైబిల్ టీచర్, చక్కగా సమాధానాన్ని ఇచ్చారు వారు. సో వారు ఇచ్చిన దానికి ఈ యొక్క వీడియోని చేయట్లేదు, కానీ నేను కూడా 2 విషయాలు, అంటే క్రైస్తవ దేవాలయాల గురించి లేకపోతే మందిరాల గురించి కొంతమంది మన భారతదేశంలో ఉన్నటువంటి వారు కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి ఈ కామెంట్ కంటే ముందుగా బ్రదర్ ఎలా సమాధానం చెప్పాడో, ఏ సమాధానం చెప్పాడో రాధా మనోహర్ దాస్ గారికి ఇప్పుడు మనం ఆ వీడియో చూద్దాం. రైట్, చూసారు కదా, ఇది జరిగినటువంటి విషయం. ఇది ఒక సినిమా మూవీలో వాళ్ళు, ఇప్పుడు మనకి సిటీస్లో, అంటే వరంగల్ పట్టణంలో కానీ హైదరాబాద్ పట్టణంలో కానీ అక్కడక్కడ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒక కోతి బొమ్మ ఉంటుంది పెద్దగా, అంటే ఒక కోతి బొమ్మ ఉంటుంది పెద్దగా, దానికి కడుపులో నుండి మనిషి పోయినట్లుగా, లేకుంటే ఒక చేతిలో నుండి వెళ్ళినట్లుగా అక్కడక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జిబిషన్స్ జరిగినప్పుడు చాలా అంటే విచిత్రంగా వేస్తూ ఉంటారు. సో అట్లాగనే ఈ మూవీలో ఇదొక డాక్టర్స్, అంటే ఎలా డెలివరీ, ఎలా కేసెస్ని లీడ్ చేయాలనే విషయంలో వారు ఒక అవగాహన తీసుకురావడానికి ఇలా ఈ ఫ్రేమ్లో ఈ మూవీని తీశారు. దాన్ని క్లుప్తంగా బ్రదర్ చెప్పారు, దాని గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అయితే నేను చెప్పబోయే విషయం ఏంటంటే, దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా, సో ఈ క్రైస్తవ్యం పైన ఫైట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అబద్ధాన్ని తీసుకొస్తారు, ఫెయిల్ అయిపోతారు, అబద్ధాన్ని తీసుకొస్తారు, ఫెయిల్ అయిపోతారు. ఇలాగే చాలాసార్లు లలిత్ కుమార్ గారు కూడా యేసుక్రీస్తు వారు లేడు, అసలు జన్మించలేదని ఆయనే చెబుతాడు. కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు వారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పి ఆయన అన్నాడు అని చెబుతాడు. సో ఇక్కడ అసలు వాళ్ళు ఏ స్టాండర్డ్లో ఉన్నారనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమయంలో మందిరానికి కొంతమంది పేర్లు పెడుతున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. అలాగే నేను ఒక లైవ్లో ఒక చర్చిని చూశాను, వారు శృంగారపు దేవాలయం అని పెట్టుకుంటే ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా, ఇక దాని మీద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంటే శృంగారానికి వెళ్ళే మందిరం అని, లేకపోతే అక్కడ ప్రార్థన పెట్టుకుంటే ఇలాంటి ప్రార్థనలు పెడతారని చెప్పేసి దాని మీద చాలా వరకు కామెంట్ జరుగుతూ ఉంది. సో నేను ఈ పాయింట్ గురించి మాట్లాడడానికి వచ్చాను నేను. ఓకేనా, ఇప్పటివరకు చక్కని మరి సమాధానం చెప్పినటువంటి శాంసన్ సహోదరుడికి హృదయపూర్వకమైన శుభాలు. అలాగే మరి మనకెంతో సుపరిచితుడు, క్రైస్తవ్యాన్ని బలోపేతం చేస్తున్నటువంటి వ్యక్తి, ఇతన్ని మనం రాధా మనోహర్ దాస్ గారిని ఎప్పుడు కూడా చెడ్డగా మాట్లాడకూడదు, ఎందుకంటే వారి ద్వారా క్రైస్తవ్యం చాలా చక్కగా బలపడతా ఉంది. ఆ విషయం వాళ్ళకి తెలియదు, తెలుసుకుంటారు కూడా త్వరలో. అంతేకాకుండా ఇంకా ఇలాంటి వారు చాలామంది ఉన్నారు, వారందరూ చేపట్టి క్రైస్తవం చాలా బలపరచబడుతుందని ఈ యొక్క వీడియో ద్వారా నేను చెబుతున్నాను. ఇప్పుడు శృంగారం అనే దేవాలయం గురించి ఒక 2 నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత ఈ వీడియోని ముగింపు చేస్తాను. గమనించండి, అపోస్తల గ్రంథం 3వ అధ్యాయంలో ఈ యొక్క మందిరం ఉంటుంది. అవునండి, ఈ యొక్క మందిరం ఉంటుంది. మీరు మొదటి వచనాన్ని చూస్తే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళి చూడగా అక్కడ
ఒక కాళ్ళు లేని వ్యక్తి కూర్చొని భిక్షాటన చేస్తుంటాడు, అడుక్కుంటూ ఉంటాడు. సో ఆ టైంలో ఆ వ్యక్తి మరి ఆ మందిరం, కొన్ని ఇప్పుడు చర్చెస్ పేర్లు ఉంటాయి, కొన్ని మందిరాల పైన చాలా ఉంటాయి. ఇప్పుడు మనం దేవాలయాల పైన చూసినప్పుడు కూడా అన్నీ కూడా ఫొటోస్ కనపడతా ఉంటాయి, అంటే శిల్పులు చెక్కినటువంటి అయ్యొకటి. వాటి గురించి నేను వివరించను, అది అవసరం లేదు, కానీ చెబుతా ఉన్నాను. అట్లాంటి వాటికి కొన్ని పేర్లు పెడతా ఉంటారు. సో ఇక్కడ కూడా ఈ మందిరానికి ఒక పేరు పెట్టబడింది. చూద్దాం ఆ మందిరం పేరేంటో చూసుకుందాం. పుట్టినది మొదలుకొని కుంటివాడన్న ఒక మనుషుడు మోసుకొని పోవచ్చు ఉండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచేది. శృంగారమను దేవాలయం అనే పేరు కలిగినటువంటి ఒక మందిరం దగ్గర ఆ మెట్ల పైన, ఆ స్టెప్స్ పైన ఈ వ్యక్తి భిక్షాటన చేస్తున్నాడు. రైట్, ఓకే. సో ఇప్పుడు దీన్ని కూడా కాంట్రవర్సీ చేసి చాలామంది ఏంటంటే శృంగారం అనే దేవాలయం అంటే అదేంటి అని అలా అనుకొని అలా చేసేవాళ్ళు ఉన్నారు. అసలు శృంగారం అనే మాటకు అర్థం తెలుసా? శృంగారం అనే మాటకు అర్థం తెలుసా? తెలుగులో దానికి చాలా అర్థం ఉంటుంది. శృంగారం అంటే చాలా అమూల్యమైనది, లేకుంటే చాలా అందమైనది, చాలా చక్కనైనది, లేకుంటే మిక్కిలి చక్కనిది అనే మాట కూడా అది వస్తూ ఉంటుంది. అలాగే మనము ఈ విషయాన్ని తెలుగు బైబిల్లో, అంటే ఇది గ్రీకులో నుండి తర్జుమా చేశారు కాబట్టి కొంత వివరణ నేను ఈ తెలుగు బైబిల్లో నుంచి మీకు వివరణ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి ఇదే విషయాన్ని మనము అపోస్తల కార్య గ్రంథంలో 3వ అధ్యాయంలో మరి ఏమని ఎలా అని రాశాడు అనే విషయాన్ని కూడా నేను తీసుకొస్తాను. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఆ ఆలయం గురించినటువంటి విశేషాలు ఇక్కడ రాయబడ్డాయి. ఏమని రాశాడు చూద్దాం ఒకసారి, ఓకేనా? రైట్. 2వ వచనం, అపోస్తల కార్య గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో, ఇప్పుడు మనం చదివినటువంటి లెసన్లోనే ఇంకొక విషయంలో, ఓకేనా? రైట్. అప్పుడే కొందరు పుట్టుకుంటివాడైనటువంటి మనిషిని ఒకడిని మోసుకొని వస్తున్నారు. ఆ దేవాలయంకి వెళ్ళే దగ్గర భిక్ష అడుక్కోవడానికి వాడిని అతన్ని ప్రతిరోజు కూడా సౌందర్యం అనే దేవాలయం, అర్థమవుతుందా? నేను మీకు ఇది వేస్తాను, ఇక్కడ మీకు స్క్రీన్ షాట్లో వేస్తాను. సౌందర్యం అనే దేవాలయం. సో అర్థమవుతుందా? సౌందర్యం అంటే ఏంటి? అందమైనది, రూపమైనది. ఓకే. సో అందమైనటువంటి దేవాలయం అని ఇక్కడ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు గ్రీకు, ఎబ్రీ భాషలో రాసినటువంటి తెలుగు బైబిళ్ళలో కొంత మనకి ట్రాన్స్లేట్, అంటే తెలుగు ట్రాన్స్లేట్, మన తెలుగులో పలుకుతున్నటువంటి భావాజాలములు అర్థం కాక కొంతమంది రాశారు. అసలు యాక్చువల్గా శృంగారం అనేది కూడా అందమైనదనే అర్థం. కానీ ఇంకాస్త మీలాంటి వాళ్ళు ఉంటారని తెలిసి, ఇలాంటి వాళ్ళు కామెంట్ చేస్తారని తెలిసి, ఇదిగో ఇలాంటి ట్రాన్స్లేట్ బైబిల్స్ కూడా మరి అందుబాటులోకి తీసుకొచ్చారు. కాబట్టి నేను మీకు ఇక్కడ పర్ఫెక్ట్గా వేస్తాను. కాబట్టి చదవండి. దేవుని పిల్లారా, దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా బైబిల్ సత్యం అనేది పర్ఫెక్ట్గా 100% బయటకు వస్తుంది. కాబట్టి ఆయన మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరూ రాడని సవాలు చేసిన దేవుడు మన దేవుడు. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు కలుగుగాక. ఈ సమయంలో మరి రాధా మనోహర్ దాస్ గారికి కూడా నేను శుభాలు తెలియజేస్తాను. ఎందుకంటే వారు పెద్దలు. అంతేకాకుండా క్రైస్తవ్యాన్ని ఎంత దిగజార్చాలని, ఎంత తక్కువ చేయాలని వారు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఒక స్ప్రింగ్ లాగా అనగగొట్టేస్తే ఎంత స్పీడ్గా పైకి లేస్తుందో దానికంటే ఎక్కువగా ఇంకా క్రైస్తవులు బలపరచబడుతున్నారు. కాబట్టి వారి ప్రయాసానికి, వారికి కష్టానికి కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రయాసపడుతున్న మంచిదే, కానీ అబద్ధాలతో ప్రయాసపడుతున్నారు. మీరు కష్టపడుతున్నారు మంచిదే, నీతి లేకుండా కష్టపడుతున్నారు. మీరు కష్టపడుతున్నారు మంచిదే, స్వనీతితో మీరు పనిచేస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే, మీరు నమ్ముకున్న ధర్మం, ఆ సత్యం ఏదైతే ఉందో దాన్ని బోధించండి, ప్రజలు తెలుసుకుంటారు. వీలుగా ఉంటే క్రైస్తవుల దగ్గర మీ ప్రేమను చూపించండి. మీ ప్రేమ చేత క్రైస్తవాన్ని గెలవండి. మీ ప్రేమ చేత మమ్మల్ని గెలవండి. మీ ప్రేమ చేత, మీ వ్యక్తిత్వం చేత దీవించబడటానికి ఇదిగో ఇలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎలాగున మీరు
బాగుంటారు, మేము కూడా అలా బాగుపడ్డాం, మేము అలాగయ్యాం అని చెప్పి మీరు చెప్పుకోవడానికి ఏమైనా ఉంటే చెప్పండి. కాన్ఫిడెన్స్ ఉంటే మాకు కూడా తెలియచేయండి. అప్పుడు మేము మిమ్మల్ని కూడా ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాని అబద్ధాల ద్వారా ఇల్లు కట్టడానికో తడికలు కట్టడానికో పని చేయదు రాధా మనోహర్ దాస్ గారు. అలాగే లలిత్ కుమార్ గారు కూడా చెబుతున్నాను, మీరు కూడా ఆలోచన చేయండి. మీరందరూ కూడా దేవుని రాజ్యాన్ని కడుతున్నారని, మీరందరూ కూడా క్రైస్తవానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు రాజ్యాన్ని మీరు కడుతున్నారని. ఎందుకంటే మీరు చేయబట్టే చాలామంది చక్కగా బైబిల్ చదువుతున్నారు, మీరు చేయబట్టే చక్కగా బైబిల్ చదవటమే కాకుండా ప్రార్థనలో ఉంటున్నారు, మీరు చేయబట్టే చాలామంది సంఘంలోకి వస్తున్నారు, మీరు చేయబట్టే మీ ప్రజలు కూడా సత్యాన్ని తెలుసుకుంటున్నారు, మీరు చేయబట్టే మీ గ్రంథాల్లో ఉన్న విషయాలు మీరు బయటికి తీసుకొస్తున్నారు. సో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా వందనాలు కలుగునుగా. ఆమేన్.